నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. బోర్డు మీద కంట్రోల్ యువర్ పార్ట్నర్ అని చెప్పి రాయడం జరిగింది. ఏంటండి దేని గురించి చెప్తున్నారు? భార్యాభర్తలకు సంబంధించి లేదా ఎవరైనా పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసేటువంటి వారైనా కూడా ఇవాళ రేపు ఏం జరుగుతుందంటే లేట్ మ్యారేజెస్ అవుతుంది. లేట్ మ్యారేజెస్లలో ఆల్ ఆఫ్ సడన్గా 3 నెలలు 4 నెలల్లోనే వారిని వీరు డిసైడ్ చేయడం జరుగుతుంది. డివోర్స్ దాకా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఏళ్ళ నుండి ఎక్కడో జాబ్ చేసినటువంటి వారు కానీ కొత్తగా మీ లైఫ్లోకి రావడము టైం పడుతుంది. ఎందుకంటే వారు కూడా ఎక్కడో ఒక ఇంట్లో ఎంతో స్వేచ్ఛగా పెరిగినటువంటి వారు మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు నేనే అధికారిలాగా నా మాటే సాగాలి అనేటువంటి విధంగా మాట్లాడినా కూడా తప్పు. ఎందుకు అంటే అక్కడ ఏది ఉన్నా కూడా మీరు ఎంతైతే కష్టపడుతున్నారో ఉదయం వెళ్ళి సాయంకాలం దాకా తను కూడా ఖచ్చితంగా ఇంట్లో ఉండి ఇంట్లో మెయింటెనెన్స్ కావచ్చును, పిల్లలు కావచ్చును, లేదా ఇంకా ఏదైనా కూడా వారికి ఉండే స్ట్రెస్ వారికి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక్కడ అయితే ఈ భార్యాభర్తలలో అన్యోన్యత లోపించింది అనుకున్నా, లేదా ఇప్పుడు వారి చాట్లో సప్తమాత్ సూర్యుడున్న లేడీస్ చాట్లో లేదా జెంట్స్ చాట్లో అయినా సప్తమాత్ సూర్యుడు ఉన్న ఈ సూర్యుడు తులాలో కానీ లేదా మనకు వృచ్చికంలో కానీ లేదా మనకు వృషభంలో కానీ ఉన్న వీరి లగ్నాలు ఆ విధంగా ఉన్నట్టయితే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్స్ విషయాలలో నువ్వెంత అంటే నువ్వెంత అనేదాకా పోతుంది. కనుక అలాంటి ఇబ్బందులు, జాతక దోషాలు కానీ, ఎందుకంటే కొందరు ఎన్నో పూజలు చేసుకొని ఉన్నామని కానీ, లేదా పలానా చదువుతున్నాను అయినా నాకు రిజల్ట్ కనబడటం లేదు అనేటువంటి వారికి ఈ యొక్క యంత్రము సింబల్, దీనిని మీరు వైట్ పేపర్ మీద మనం చూపించినటువంటి విధంగా ఈ విధంగా బ్లాక్ పెన్ తోని ఖచ్చితంగా కూడా ఈ విధంగా షేప్ వేసుకొని పైన దానికి ఒక గీత తాగేటువంటి విధంగా 3 గీతలు గీసుకొని డాట్స్ పెట్టేసుకొని చక్కగా కూడా పైన మీ పేరు కింద వారి పేరు విన్నరా రాసేయండి. లేదు బిజినెస్లో కూడా మాకు ఇబ్బందులు అవుతూ ఉన్నవి, ఇద్దరు కానీ ముగ్గురికి కానీ గొడవలు జరుగుతూ ఉన్నవి అనేటువంటి సందర్భంలో అయినా కూడా ఈ సింబల్ను మీరు ఒక వైట్ పేపర్ మీద వేసుకొని ఈ విధంగా ఫోన్ వెనకాలైనా కూడా పెట్టుకోవచ్చు. దీనిని పదే చూస్తుంటే తప్పకుండా కూడా ఒక మంచి అట్రాక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఇద్దరి మధ్యలో కూడా కమ్యూనికేషన్ మంచిగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కొందరు రెస్పెక్ట్గా మాట్లాడతారు, మరికొందరు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు. ఇక్కడ ఏమున్నా కూడా తీసుకోవడం ఈగో మాత్రమే. విన్నారా? ఇప్పుడు బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో కానీ లేదా ఇంకెక్కడ కొలీగ్స్తో అయినా కూడా ఎంతో ఫ్రీగా ఎంతో ఓపెన్గా మాట్లాడతారు. ఇంటికి వెళ్ళేసరికి ఏందో ఒక వీళ్ళను కూడా జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా కూడా వీరు కూడా యాజ్ ఏ ఫ్రెండ్ లాగా భావన చేసుకొని ఏదున్నా కూడా షేర్ చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా. కనుక ఈ విధంగా పైన మీ పేరు కింద వారి పేరు రాసి దీనిని ఒక వైట్ పేపర్ చక్కగా కూడా కట్ చేసి ఫోన్ వెనకాల లేదా హ్యాండ్ బ్యాగు లేదా మీరు ఒక గోడకు అతికించి పెట్టండి. రోజు మీరు బయటికి వెళుతున్నారు వస్తున్నారు, ఈ సందర్భంలో ఇది ఇద్దరు కూడా చూసేటువంటి విధంగా చూడండి. బ్లాక్ కలర్ పెన్ తో రాయొచ్చా అండి? 100% బ్లాక్ కలర్ పెన్ తో రాయొచ్చు. ఏ రోజున వేయమంటారు? ఇది శుక్రవారం లేదా మంగళవారము శుక్రవారం ఇది చేస్తూ ఖచ్చితంగా కూడా అయితే ఈ యొక్క సింబల్ని మీరు యూజ్ చేసుకుంటూ మనం చెప్పినటువంటి విధంగా ఒక గోమతి చక్రాలు అని చెప్పి దొరుకుతుంది మనకు. గోమతి చక్రాల్లో కాస్త ఒక 9 గోమతి చక్రాలు తీసుకొని వాటిని ఒక క్లాత్లో అంటే లేదా ఒక ఎరుపు రంగు క్లాత్ కానీ పసుపు రంగు క్లాత్లో కానీ చిన్నగా కట్టేసి
మీరు పడుకునేటువంటి యొక్క దిండు ఆ యొక్క మన పిల్లో ఉంటుంది కదా, పిల్లో లోపల వేసేసేయండి. ఇట్లా ఒక 9 రోజులు. 9 రోజుల తర్వాత ఇది ఏదైతే గోమతి చక్రాలది మూట ఉన్నదో దీన్ని తీసి మళ్ళీ ఇద్దరు భార్య భర్త ఇద్దరి యొక్క పిల్లోలో పెట్టిన తర్వాత ఇటుదటు అటుదిటు మార్చండి. 9 డేస్ తర్వాత డెఫినెట్గా భార్యాభర్తలలో చక్కటి అన్యోన్యత కావచ్చును, లేదా గొడవలు అవుతూ ఉండేటువంటి సిచ్యువేషన్స్ తక్కువ అయ్యేటువంటి పరిస్థితి కానీ 100కు 100% తక్కువ అవుతుంది. రైట్. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్తో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. తమ భర్త ఇట్లా వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకున్నారని చెప్పి, లేకపోతే భార్య విషయంలోనైనా కూడా భర్తలు బాధపడుతున్నటువంటి సందర్భం ఉంది. అట్లాంటి వాళ్ళకి కూడా ఇది పనికొస్తుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ కానీ అట్రాక్షన్ కోసము ఈ యొక్క సింబల్ కనుక తప్పకుండా భార్యాభర్తలు ధర్మంగా, ఇప్పుడు ఎక్స్ట్రా అఫైర్స్ వారిద్దరికి కావాలని కూడా మనం ఏం చెప్తాం కనుక ఇది ధర్మంగా నలుగురిట్లో పెళ్ళైంది కనుక మీకు ఈ రెమెడీ పనిచేస్తుంది. అట్లా ఇప్పుడు లవర్స్ ఉన్నారు, జనరల్గా అయ్యో నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టము, నాకు ఆ అమ్మాయి కావాలి, అమ్మాయిని వివాహం చేసుకోవాలి కనుక ధర్మంగా ధార్మికంగా ఉంటూ ఉంటే తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎన్నాళ్ళ పాటు ఉంచుకోవాలంటారు ఇది ఉండనివ్వండి, కొన్ని రోజులని కాదు, ఇక అది పర్వాలేదు అనేటువంటి విధంగా ఉండనివ్వండి. విన్నారా? ఒకవేళ చిరిగిపోయి ఇప్పుడు మళ్ళీ మార్చుకోవడం తప్పకుండా. దాన్ని మరి పాత దాన్ని ఏం చేయాలి? ఏం లేదు, పాతాన్ని మనకు వాటర్లో వేస్తే కాస్త అదవుతుంది, దాన్ని తీసి చెట్టు మొదట్లో వేసేసేయండి. విన్నారా? నీటితో సహా చెట్టు మొదట్లో వేసేయండి. ఈ మధ్య కాలంలో వాస్తవానికి కూడా అందరూ స్మార్ట్ రెమెడీస్ అంటేనే ఇష్టపడుతున్నారు. విన్నారా? ఇప్పుడు మరొక విషయం ఏమిటంటే, ఒక నిమ్మకాయను తీసుకొని ఇలా భర్త వేరే రిలేషన్షిప్లో ఉన్నారు అనుకున్నా, లేదా భార్య వేరే రిలేషన్షిప్లో ఉంది అనుకున్నట్టయితే ఒక నిమ్మకాయను కట్ చేసి ఈ నిమ్మకాయకు చుట్టూ కూడా ఒక 9 లవంగాలు కానీ 7 లవంగాలు కానీ కూర్చోండి. చక్కగా పువ్వు బయటకు ఉండేటువంటి విధంగా ఈ యొక్క లవంగాలను గుచ్చేసేయండి. గుచ్చిన తర్వాత మధ్యలో మీరు ఈ యొక్క ముద్ద కర్పూరం పెట్టి వెలిగించండి. మధ్యలో ముద్ద కర్పూరం పెట్టండి. ఇది మీరు హాల్లోనే ఒక మామూలుగా మనకు మట్టి పాత్ర తీసుకోండి. అందులో ఈ యొక్క నిమ్మకాయకు చుట్టూ కూడా మనకు 7 లవంగాలు లేదా 8 లవంగాలు, అందులో ఎన్ని పడితే అన్ని తీసుకోండి. మధ్యలో మనకు ముద్ద కర్పూరం వేసి దీన్ని ప్రదోష కాలంలో, అంటే 6 to 7 మధ్యలో, ప్రదోష కాలంలో మంగళవారం లేదా శుక్రవారం సాయంత్రం బర్న్ చేయండి. వారి పేరు ఏదైతే ఉందో మనసులో అనుకోండి, మనసులో అనుకొని బర్న్ చేయండి. ఖచ్చితంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా. ఒక్క చెక్క మీదేనండి 2 చెక్కలు చేయొచ్చు? ఒక్క చెక్క ఒకటే సరిపోతుంది, మంచి ఫలితం ఉంటుంది. ఇది మంచిగా కలిసిమెలిసి ఉండడానికి, ఎట్ ద సేమ్ టైం భర్త కానీ భార్య కానీ చెడు మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు వారు ఎవరైతే వారి పేరు ఎవరైతే మీకు తెలుసో వారి పేరును అనుకుంటూ ఈ విధంగా చేసేసేయండి. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. మహాదేవ.